కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువలో ప్రజా ఫార్మసీ అనే మందుల షాపు మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదుగా ఓపెన్ అయిందండి. ఇదిగో ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరల్లో నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారండి. మరి ఆర్డర్ ప్రకారం ఎలాంటి మందులైనా తెప్పించేస్తున్నారండి. రాత్రి 11:30 వరకు ఎప్పుడు తెరిచే ఉంచేస్తున్నారండి. ఇదిగో అల్లో గాంధీ చౌక్ లేదు, అక్కడ నెహ్రూ రోడ్లోనండి. ఇదిగో మర్చిపోండి, చాలా తక్కువ రేట్లకే నాణ్యమైన మందులు ఇచ్చేస్తున్నారు. ఉంటానండి మరి. తెనాలికి వచ్చేసింది, తస్మత్ జాగ్రత్త. కరోనా తర్వాత అంత భయపడుతుంది స్క్రైబ్ టైఫస్. ఈ పురుగు కుట్టడం వల్ల సంభవించే ఈ వ్యాధి ప్రాణాంతకంగా మారవచ్చు. తెనాలిలో మొదటి కేసు నమోదైంది. చేబ్రోలు మండలం సేకూరు గ్రామానికి చెందిన గొల్లపోతు సంధ్య అనే 53 ఏళ్ల మహిళకు పరీక్షలు నిర్వహించి స్క్రైబ్ టైఫస్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులుగా తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్న ఆమెను భర్త రామకృష్ణ సోమవారం వడ్లమూడిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరీక్ష చేసి తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు పంపించారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ర్యాపిడ్ టెస్ట్ చేయగా వైద్యులు ఆమెకు స్క్రైబ్ టైఫస్ ఉన్నట్లుగా నిర్ధారణ చేశారు. ఈమెను వైద్యశాలలో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేసి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈమె పరిస్థితి నిలకడగా ఉందని తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ సౌభాగ్యవాణి తెలిపారు. కేసుల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా ఆసుపత్రిలో స్పెషల్ వార్డును వైద్యాధికారులు ఏర్పాటు చేశారు. తమది ప్రకాశం జిల్లా పాకాల గ్రామం అని, అయితే 5 ఏళ్లుగా చేకూరు గ్రామంలో ఉంటూ పెయింటర్గా పనిచేస్తున్నట్లు మహిళ భర్త రామకృష్ణ తెలిపారు. తన రెండవ కుమార్తె తెనాలి మండలం అంగలకుదురులో ఉంటుందని, ఆమె వద్ద తన భార్య ఉంటున్నట్టు చెప్పాడు. తెనాలిలో మొదటి కేసు నమోదు కావడంతో తెనాలి మున్సిపాలిటీ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ వార్డు శానిటేషన్ పనులు చకచకా చేస్తున్నారు. ఇప్పటికే సచివాలయం సిబ్బందితో అవేర్నెస్ మీటింగ్ను ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలను ఎలా తీసుకోవాలో సూచించారు తెనాలి మున్సిపల్ కమిషనర్ రామప్పల నాయుడు.